అమరావతి అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. త్వరలో అమరావతి 29 గ్రామాల ప్రతినిధులతో అభివృద్ధి సలహా మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వెళ్తున్నారన్నారు రైతు సంఘం నేతలు. తమ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. అభివృద్ధి కమిటీ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి తమ సమస్యలను వివరిస్తామన్నారు. రాజధాని అభివృద్ధి అన్ని గ్రామాలకు సమానంగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా ఒక సమావేశం జరిగింది. సమావేశం జరిగినాక జనమందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఇది ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే మా సమస్యలు పట్టించుకోరా, ఆ రోజున కష్టపడింది మేము, ఉద్యమం చేసింది మేము, తన్నులు తిన్న మేము, ఆ కేసులు పెట్టుకున్న మేము, ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కమిటీలో తిరుగుతున్నారో వాళ్ళు ఎక్కడ కనపడ్డ దాఖలాలు లేవు. అటువంటి వాళ్ళకి అవకాశం ఏంటి అనేటువంటిది ఇవాళ జనంలో ఒక మార్పు వచ్చి ఆ మార్పుతోటి ఇవాళ జనం బయటకు వచ్చారు. కాబట్టి దీనికి ఇనిషియేట్ తీసుకుని ఇవాళ సుధాకర్ కానీ కనీసం ఇవాళకైనా ఆ కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి ఏమేమి ఆటంకం కాదు, ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లేదు. కాకపోతే మాకుండా సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీ వివరాలు లేవు. నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారే మేమే నాయకులు అనేటువంటి తీరులో ఉంది. కాబట్టి దానిని ఉన్నటువంటి ఆ సందిగ్ధతను తొలగించేసి ప్రతి గ్రామం నుండి ప్రాధాన్యత ఉండేటట్టు, ప్రాతినిధ్యం ఉండేటట్టు చూసి అన్ని కులాల వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఉండే జేఏసీలో మహిళలు లేరు, లేకపోతే మైనార్టీలు లేరు, లేకపోతే ఇంకా మిగతా ఉండేటువంటి దళితులు లేరు, బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత లేనటువంటిది ఆ రోజు ఉద్యమం కోసం వేసినటువంటి ఉద్యమ కార్యాచరణ కమిటీ అది. కాబట్టి ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వాలి. కాబట్టి కొంచెం ప్రొఫెషనల్స్ ఉండాలి, కొంతమంది అన్ని మతాలు కులాల వాళ్ళు ఉండాలి, సమ ప్రాధాన్యత ఉండాలి, మహిళలు ఉండాలి. వీళ్ళందరికీ సమ ప్రాధాన్యత ఇస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేద్దాం. ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీ